నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను శివజ్యోతి. వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఉచితంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, తప్పనిసరి వెళ్ళినప్పుడు ముఖానికి మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించండి. అర్బన్ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా. గల్ఫ్ కార్మికుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం. బాధితుడిని పరామర్శించిన తెలంగాణ జాగృతి నాయకుడు. పంటల సాగు చర్యలకు వేదికలుగా, కర్షకులకు కానుకగా రైతు వేదికలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్. రోజు రోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్. 538కి చేరిన మొత్తం కేసుల సంఖ్య అర్బన్లోనే అత్యధికం. ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం. కార్యాలయాలకు రావాలంటేనే జంకుతున్న వైనం. పని దినాలు కుదించాలని ఉన్నతాధికారులకు వేడుకలు. ఇక డీటెయిల్స్లోకి వెళితే డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి వేములకు మొక్కను బహుకరించారు. ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఇమ్యూనిటీ బూస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ఈ హోమియో మందులను నియోజక ప్రజలందరికీ అందజేయబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మంజు జైపాల్, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆందోళ్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ మాలయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో కోవిడ్-19 కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం అందరికీ తెలుసు. కావున కరోనా వైరస్ వ్యాధి సోకకుండా నగర ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బేగాల గణేష్ కోరారు. అవసరం ఉంటేనే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. బయటికి వచ్చినప్పుడు ముఖానికి మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి. చేతులని ఎప్పుడూ నిమిషం పాటు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచించండి. కరోనా వైరస్ సోకినప్పుడు చూసుకుందాంలే అని అనుకోవడం కాదు. కరోనా వైరస్ సోకకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకోవటమే మన విధి. కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా సరిపోయే పరిస్థితే లేదు. కావున దయచేసి నగర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చేతులెత్తి నమస్కరించారు ఆయన. నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారం. నిజామాబాద్ నగరంలో కరోనా ఉధృతి ప్రతిరోజు పెరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మీరందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ పెట్టుకోండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఒక్క విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఎందుకంటే వస్తే చూసుకుందాంలే అనేది కాదు, రాకుండా కాపాడుకోవడం మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ వచ్చినా, ఎన్ని డాక్టర్లు వచ్చినా కూడా మనకు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తూ జై హింద్, జై తెలంగాణ. సౌదీ అరేబియాలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిజామాబాద్ జిల్లా వాసి బూగియా దశరథ్ అవస్థలు పడుతున్నందుకు వెంటనే మాజీ ఎంపీ కవిత స్పందించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దశరథ్ ఇబ్బందులను మాజీ ఎంపీ కవిత దృష్టికి తెచ్చిన స్థానిక నాయకులు దశరథ్కు అతని సహాయకుడు లంబాడి విఠల్కు విమాన టికెట్లు ఏర్పాటు చేసి సౌదీ నుండి స్వదేశం చేర్చిన మాజీ ఎంపీ కవిత ప్రత్యేక అంబులెన్స్లో గురువారం స్వగ్రామానికి చేర్చారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు వలస వెళ్లి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిజామాబాద్ వ్యక్తికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. మాజీ ఎంపీ కవిత సహకారంతో బుక్యా దశరథ్ మరొక సహాయకుడు తన వెంటనగా సౌదీ అరేబియా నుండి స్వస్థలానికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం బాలనగర్కు చెందిన బూక్యా దశరథ్ లంబాడి శంకర్ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా దేశానికి వెళ్ళాడు. అయితే అక్కడ పక్షపాతం బారిన పడటంతో చికిత్స నిమిత్తం సౌదీలోని ఆసుపత్రిలో చేరాడు. ఇదే సమయంలో దశరథ్ ఇకామా గడువు తేదీ ముగియటంతో స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వీసా గడువు ముగియడంతో దశరథ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదే సమయంలో అతని సోదరుడు లంబాడి విఠల్ సౌదీలో దశరథ్తో ఉండి అన్ని సేవలు చేశాడు. దశరథ్ పరిస్థితి గురించి స్థానిక సర్పంచ్ నిహారిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి ఈ విషయం తేగా ఎమ్మెల్యే గోవర్ధన్ మాజీ ఎంపీ కవితకు విషయం తెలిపి మంచానికే పరిమితమైన దశరథ్ను ఇంటికి తీసుకురావాలని కోరాడు. మాజీ ఎంపీ కవిత సూచనతో సౌదీ జాగృతి అధ్యక్షుడు మౌజం అలీ ఇఫ్తేకార్ అక్కడ దశరథ్ విఠల్ ఇరువురితో మాట్లాడి ధైర్యం చెప్పి సహాయం అందించారు. అలాగే దశరథ్ అతని సహాయకుడు విఠల్ ఇరువురు హైదరాబాద్ వచ్చేందుకు 55,000 రూపాయలతో టికెట్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం బాలనగర్కు సంబంధించినటువంటి లంబాడి శంకర్ అలియాస్ బూక్యా దశరథ్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది. అక్కడ దమ్మాం లోపల పనిచేసుకుంటూ ఉంటున్న క్రమంలో అక్కడే వాళ్ళ సోదరుడు కూడా రియాద్లో పనిచేస్తూ ఉన్నాడు విఠల్. ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు నిహారిక గారు అట్లనే వైస్ ఎంపీ రాజు గారి సహకారంతో ఎంపీల గారి దృష్టికి వాళ్ళు విషయాన్ని తీసుకెళ్లడం, వాళ్ళు అప్పటికే ఒక దగ్గర ఇండియా రావడానికి 96,000 రూపాయలు దాదాపు కట్టి ఉన్నారు. ఈ పరిస్థితి లోపల అసలే ఆ ఫ్లైట్లు కూడా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా రద్దు అయినాయి, 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. ఈ నేపథ్యంలో మన అక్కడ ఇఫ్తకార్ గారు ఎంబసీ సహకారంతో వారికి ఎయిర్ ఇండియా టికెట్లు బుక్ చేయడము, ఇద్దరికి అంటే శంకర్ గారు స్వయంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి తనకు చేదోడు వాదోడుగా సహాయంగా ఉండడానికి విఠల్ను కూడా అక్కడ నుంచి తీసుకురావడానికి ఇద్దరికి అవసరమై అయినటువంటి పూర్తి ఖర్చులను కూడా అంటే ప్రయాణ ఛార్జీలను కూడా కవిత గారే భరించి వీరిను దమ్మం నుంచి హైదరాబాద్ నిన్న సాయంత్రం తీసుకురావడం జరిగింది. గురువారం రోజు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న దశరథ్తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత సూచన మేరకు దశరథ్ వైద్యానికి కూడా సహాయం అందిస్తామని దశరథ్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు తమను ఆదుకుని అండగా నిలిచిన మాజీ ఎంపీ కవితకి విషయం కవిత దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కి దశరథ్ విఠల్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సర్పంచ్ ఇట్లా మనకు అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా బాగా కనుక్కుంటే మనకు అవుతుంది, కవిత మరపుతో వాళ్ళు మాట్లాడి మనకు ఏమి హెల్ప్ అయినా కానీ హెల్ప్ చేస్తారు అని చెప్పే వరకు మేము అందరికీ మాట్లాడి ఊళ్ళో అందరికీ తెలుసుకున్న తర్వాత మనకు కవిత అడ్రస్ తెలిసింది, మాట్లాడి అన్ని కన్ఫర్మ్ అన్ని ఏం ఫిగర్ పెట్టుకోకుండా నీ పని అవుతుంది అందరు నాకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా తరపున చాలా మంచిగా రాత్రికి నిన్న ఎయిర్పోర్ట్లోకి దిగినాం, సాయంత్రం దిగినాము తర్వాత టికెట్లు ఇచ్చి అన్ని సౌలత్ చేసి కవిత మాకు బాగా హెల్ప్ చేసి మనకి ఇంటి దాకా తీసుకొచ్చారు అంబులెన్స్లో. కవిత కూడా ఆడ ఎయిర్పోర్ట్లో దిగంగానే కవిత నాతోటి మాట్లాడింది ఫస్ట్, మళ్ళీ మా తమ్ముడితో కూడా మాట్లాడింది, క్షేమంగా ముట్టిరా. పంట సాగు చర్చలకు వేదికలుగా కర్షకులకు కానుకగా రైతు వేదికలు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. కామారెడ్డి మండలం కానంపల్లి, శాబ్దిపూర్, ఐస్రోజీవాడి, రామారెడ్డి మండలం అన్నారం, కన్నాపూర్ గ్రామంలో గురువారం ఆయన రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని అన్నదాతలందరూ కూడా ఒకే చోట చేరి పంటల సాగు విధానంపై చర్చించుకునేందుకు రైతు వేదికలు దోహదపడతాయని సూచించారు. పనుల నాణ్యత జరిగే విధంగా చూడాలని, ఆగస్టు 15లోగా భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో డంపింగ్ యార్డులను ఎరువుల సంపద కేంద్రాలుగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరేందర్, తహసీల్దార్ ఆమిన్ సింగ్, రామ్రెడ్డి, ఎంపీడీఓ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు భయం పట్టుకుంది. పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కోవిడ్ సోకటంతో కార్యాలయాలకు విధులు నిర్వహించాలంటేనే ఉద్యోగులు జంకుతున్నారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమకు వ్యాపిస్తోందేమోనని వారికి గుబులు పట్టుకుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్కు జనం తాకిడి ఉండటంతో ప్రతిరోజు భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రగతి భవన్ మెట్లు ఎక్కాలంటే జంకుతున్నారు. ఆఫీసుల్లో ఏ వస్తువును, టేబుల్, ఫైల్ ముట్టుకోవాలన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దూరంగా ఉండి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. అయితే అధికారులకు వినతులు సమర్పించడానికి ప్రజలు కార్యాలయాల్లోకి రాకుండా కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటు అన్ని శాఖల ఉద్యోగులు కూడా అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులను రాకుండా కార్యాలయాల ప్రధాన ద్వారాలను మూసి ఉంచుతున్నారు. ప్రగతి భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, డిఆర్డీఏ, డ్యామా కార్యాలయాలు ఉన్నాయి. పక్కనే అక్షర ప్రణాళిక భవన్లో ఐకేపీ, ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య, సిపిఓ, సాక్షర భారత్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక కలెక్టరేట్లో ప్రధానంగా కలెక్టర్ పరిపాలనా విభాగం ఉంది. మరి దాదాపు కలెక్టరేట్లో 10కి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కలెక్టరేట్కు ఆనుకుని వెల్నెస్ సెంటర్, వ్యవసాయ శాఖ, టీఎన్జిఓస్ భవన్, ఎస్బీఐ బ్యాంకు, ఇతర వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఉద్యోగులు కలిపి 400 మందికి పైగా ఉంటారు. ప్రతినిత్యం ఆఫీసులకు వచ్చి వెళ్తున్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండటంతో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకంత ఆందోళనలో ఉన్నారు. కొందరైతే సెలవులు పెట్టి ఆఫీసులకు రావటం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో 538కి చేరుకుంది. తాజాగా బుధవారం రాష్ట్రంలో 1554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 842 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 49,259 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వైరస్ ప్రభావంతో ఇవాళ 9 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 438కి చేరింది. ఇవాళ 1281 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్ళగా మొత్తం 37,666 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 11,155 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం 15,882 మందికి కోవిడ్-19 పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. బుధవారం రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96, కరీంనగర్లో 73, నల్గొండలో 51, వరంగల్ అర్బన్ జిల్లాలో 38, వరంగల్ రూరల్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్లో 28, మెదక్లో 25, సంగారెడ్డిలో 24, పెద్దపల్లిలో 23, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 22 చొప్పున, వనపర్తిలో 21, రాజన్న సిరిసిల్లలో 18, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో 14, మహబూబాబాద్లో 11, ఆదిలాబాద్, యాదాద్రి, భువనగిరి, ములుగు జిల్లాల్లో 8 కేసుల చొప్పున, జోగులాంబ, గద్వాలలో 5, జగిత్యాల, మంచిర్యాలలో 3 చొప్పున, ఆసిఫాబాద్, సిద్దిపేటలో 2 కేసుల చొప్పున, నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడు మండల సమావేశ హాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యాణి ఏలియా, సర్పంచ్ భోగధరణి ఆనంద్, పరసదేవన్న, మండల రాజేశ్వర్ పలువురు మాట్లాడారు. తెరాస ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిన పాప నుండి వృద్ధాప్యం వరకు పథకాలను అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ప్రసవాలు, 12,000 కేసీఆర్ కిట్లు, అంగన్వాడీలలో పూర్తికాలం ఉచిత పౌష్టికాహారం, పాఠశాలల్లో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యా బోధన, బీడీ కార్మికుల, వీడియో కార్మికులకు, గీతా కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు, అంతేకాకుండా ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం కాకూడదని సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 1,116 రూపాయలు ఆడపిల్లలకు కఠినంగా అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం 14వ వార్డులో కౌన్సిలర్ నందకిషోర్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వార్డులో మొక్కలు నాటారు. తన పుట్టినరోజున మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని పోచారం భాస్కర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువకులు మొక్కలు నాటి తమ అభిమానం చాటుకున్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజున మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నార్ల నందకిషోర్, నాయకులు వాహాబ్, నోమన్, సోహెల్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో గురువారం కొనసాగుతున్న బెల్ట్ షాపుపై ఎర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ పోలీసులతో ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా ఉన్న బీరు సీసాలను, వైన్ సీసాలను పట్టుకుని బెల్ట్ షాప్ను సీజ్ చేశామని ఎర్గట్ల మండలం తెలిపారు. బెల్ట్ షాప్లో కొనసాగిస్తున్న ముత్యం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా గ్రామాలలో చట్టవిరుద్ధంగా అక్రమంగా బెల్ట్ షాపులు కొనసాగిస్తే కేసు నమోదు చేసి సీజ్ చేస్తామని ఎర్గట్ల మండల ఎస్ఐ హరిప్రసాద్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వెంకులు మృతి అత్యంత బాధాకరమని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విచారం వ్యక్తం చేశారు. వెంకుల మృతి కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. తాను రాజకీయాలకు రాకమునుపే వెంకులు మంచి మిత్రుడని, రాజకీయాలకు వచ్చినప్పటి నుండి ప్రతి ఎన్నికలలో నాతో ఉంటూ నా గెలుపుకు అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఐఎన్టీయూసీ నేతగా కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని, అట్లే బీసీ ఉద్యమ నాయకుడిగా ఉంటూ బీసీల కోసం వెంకులు చేసిన కృషి మరవలేమని ఈ సందర్భంగా వెంకులు సేవలను కొనియాడారు. వెంకులు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వెంకులు మృతిపై అత్యంత బాధాకరంగా పార్టీకి తీరని లోటని అన్నారు. వెంకటేశ్వరరావు అలియాస్ వెంకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనారోగ్యం కారణంతో మరణించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. ముఖ్యంగా ఈ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైనటువంటి ఐఎన్టీయూసీలో చేరి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. నిత్యం ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించి ఎంతోమందికి మార్గదర్శకం నిలుస్తున్నటువంటి వెంకులు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా జిల్లా మున్నూరు కాపు సంఘం కార్యదర్శి బంటు బలరాం వెంకులు మరణానికి చెలించిపోయారన్నారు. ఆయన వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సంతాపం తెలిపారు. జిల్లా మున్నూరు కాపు నాయకుడు వెంకులు గారు అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల మా సంఘ సభ్యుడైన వెంకులు గారి కుటుంబ సభ్యులకు అందరికీ మేము వారికి సానుభూతి తెలుపుతున్నాము. వెంకులు గారు మన అన్ని పార్టీలలో సేవలు చేస్తూ, అలాగే మా సంఘ అభివృద్ధికి సలహాదారుగా ఉండి ఆయన ఎనలేని కృషి చేశారు. వారు లేని లోటు మాకు బాగా బాధాకరణం. వెంకులు మృతి పట్ల మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఫారెస్టు అధికారుల నుండి వేధింపులు ఆపాలని గిరిజన తాండా వాసులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను, ఫారెస్టు భూములను కేసులను పెడుతున్నారని, ఫారెస్టు అధికారులను తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తాండాకు చెందిన గిరిజన లంబాడీలు పురుగుల మందు డబ్బాతో గ్రామ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బంజారా మిషన్ నాయకులు మాట్లాడుతూ, కాల్పోల్ తాండాలో తాతల కాలం నుండి పోడు భూములను సాగు చేసుకుంటున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కొందరికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ భూమిలో హరితహారం పేరుతో ఫారెస్టు అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను వారికి హక్కులు కల్పిస్తామని చెప్పారని, కానీ ఫారెస్టు అధికారులు వేధింపులకు గురి చేస్తూ గిరిజనుల రైతుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాపోయారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుని భూములపై హక్కులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఆ భూములపై ఆధారపడి గిరిజన రైతులు ఉన్నారని, ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే తమ బతుకులు అగమ్య గోచరంగా మారతాయని అన్నారు. ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
మాకు ఏం మంచిగా అయితే లేదు. మరి ఎందుకు లుక్సాన్ చేస్తుండే కేసీఆర్? మేము వాళ్ళ మనుషులం కాదా, లేక మేము వేరే మనుషులమా? మేము ఓట్లు వేయలేదా కేసీఆర్కి? మేము కనిపిస్తలేమా? మా చిన్న చిన్న బిడ్డలు కొడుకులు మేము ఎట్లా బతకాలా? ఈ మందు అయినా దాగి చచ్చిపోతాం, లేకపోతే ఈ మిషన్ల కింద మాకు తవ్వి పెట్టేయమని ఆ కేసీఆర్కు. ఈ బాజిరెడ్డికి కూడా ఇదే సమాధానం చెప్తాం. ఆయనకు కూడా వచ్చి మా ఈ మిషన్ల కింద తవ్వి ఒక్కసారి పెట్టేస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటారు, వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల గ్రామ పంచాయతీ కార్యాలయ సమావేశ హాల్లో కమ్మర్పల్లి సర్పంచ్ సమావేశం నిర్వహించారు. కమ్మర్పల్లి గ్రామంలో ఈ నెల 24 నుండి 10 వరకు వ్యాపార సముదాయాలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలని తీర్మానం చేసి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందరి అభిప్రాయం మేరకు జీపీ తీర్మానం చేసి ఇతర గ్రామాల వారు తమ గ్రామానికి, తమ గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లవద్దని, కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. హిందువుల పవిత్ర మాసాలలో ఒకటిగా శ్రావణ మాసాన్ని మనం కొలుస్తూ ఉంటాం. ఈ మాసంలో అమ్మవారి స్తోత్రాన్ని, శ్లోకాల్ని పఠనం చేస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ మాసంలోని ప్రతి శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా కొలుస్తూ వివిధ రూపాల్లో తల్లి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. అందులో భాగంగా మన ఇందూరు తిరుమల క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారిని తామర కొలను వద్ద కలువలతో పూజించుకునే కార్యక్రమాన్ని, దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని, కావున మాతృమూర్తులైన మీ అందరినీ ఈ పూజలో పాలుపంచుకోవటానికి రావాల్సిందిగా స్వాగతం పలికారు. కేరళలో చిక్కుకున్న 7 నిజామాబాద్ బిడ్డలకు మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం అందించారు. కేరళ నుండి ఇంటికి వచ్చేందుకు డబ్బులు లేక త్రివేంద్రంలో చిక్కుకుపోయిన 7 నిజామాబాద్ గల్ఫ్ కార్మికులకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసిన కవితక్క అందరికీ ఉచిత విమాన టికెట్లు అందజేశారు. నిజామాబాద్ బిడ్డలు కష్టాల్లో ఎక్కడున్నా నేనున్నా అని ఆదుకునే సేవాగుణం గలది మాజీ ఎంపీ కవిత. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్పాట్లు చేయవద్దని పోచారం భాస్కర్ రెడ్డి తన అభిమానులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ సీఐగా పనిచేసిన శ్యామ్ సుందర్ జిల్లా క్రైమ్ బ్యూరో సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇస్లావత్ శ్రీనివాస్ సీఐగా నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు పరుస్తున్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ నంద్యాల కోటిరెడ్డి గారి యొక్క ఉత్తర్వు మేరకు నేను డోర్నకల్ పోలీస్ స్టేషన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డోర్నకల్ మండల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడ చేస్తాము. అదేవిధంగా గత 5-6 నెలల నుంచి వస్తున్న కరోనా విషయం అందరికీ తెలిసింది. దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మా పోలీసు వారు కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. సీనియర్ రాజకీయ నాయకులు వెంకలు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా కార్మిక నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, రాజకీయవేత్తగా ఎనలేని సేవలు చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఉండే వెంకలు మృతి తనకు తీరని లోటని నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాంబాబుని వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా వ్యాధి రోజురోజుకు విస్తరిస్తున్నదని, దీని నివారణకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కేరళ రాష్ట్రంలో కరోనా నివారణకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం వల్ల అక్కడ అరికట్టడం జరిగిందని, ఈ విధంగా దేశవ్యాప్త చర్యలను చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కరోనా టెస్టులు నిర్వహించకుండా ఉండటం మూలంగా వ్యాధి ఎవరికి ఉన్నదో తెలవని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అందరికీ టెస్టులు నిర్వహించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రతి పేద కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయల సహకారం అందించాలని, పేదవారికి అందరికీ కూడా 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రధానంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రధానంగా
ప్రతి పేద కార్మికులకి పేద ప్రజలకి ఈ కరోనా కాలంలో 7,500 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని ఎన్డీసీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కోటగిరి మండలం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల నాయకులు వల్లెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. పోచారం యువసేన ఆధ్వర్యంలో 25 మంది పారిశుద్ధ్య కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకుడని యువతరానికి మార్గదర్శకం పోచారం భాస్కర్ రెడ్డి అని అన్నారు. ఇప్పుడే మా కొట్టిరి మండలంలో మార్కెట్ కమిటీలో కేక్ కట్ చేసి మొక్కలు పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు జీపీలో కేక్ కట్ చేసిన తర్వాత పోచారం యువసేన తరఫు నుంచి మేము పారిశుద్ధ కార్మికులకి కొట్టిగిరిలో పనిచేసే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు 21 మందికి, అలాగే రిక్షా నడిపే వాళ్ళకి 4గురికి కలిపి 25 మందికి మనిషికి 20 కిలోల తరఫున బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గంగాధర్ సొసైటీ చైర్మన్ సిద్ధు, అధ్యక్షుడు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటు హైదరాబాద్లో కానీ అటు విజయవాడలో కానీ కరోనా రోగులకు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా బెడ్స్ ఖాళీగా లేవు. ముందు 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే వైద్యం చేస్తామని కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అంగీకరించడం లేదు. కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి మందులు వేసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో కుదరదంటే హోటల్ రూమ్లో ఉండి వైద్యం చేయించుకోమంటున్నారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల భద్రత చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు రోడ్ల మీదకు రావద్దు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళండి. ఇతరులు ఎంత దగ్గరి బంధువు అయినా సరే మీ ఇంటికి రానివ్వద్దు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండలం గాండ్లపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులకు విద్యా బోధనకై ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేసిందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలను తెరవలేకపోతున్నామని ఆన్లైన్ విద్యా బోధన తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్లు, కేజీ టు పీజీ వరకు విద్యా బోధన తెరాస ప్రభుత్వం హయాంలోనే అమలైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ ద్యావతి అశోక్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడు మండలంలోని వడ్యాటు గ్రామంలో గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తున్న ఒక వైద్యునికి నిన్న రాత్రి 8 గంటల సమయంలో కరోనా వైరస్ వ్యాధి సోకింది. కాగా స్థానిక సర్పంచ్ రూపా వెల్మ, రవీందర్, ఉప సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ నర్సగౌడ్, సీనియర్ తెరాస నాయకులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంధం మహిపాల్, కార్యదర్శి గణేష్, హెడ్ కానిస్టేబుల్ మొత్తన్న, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించి కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లింపజేశారు. అంతేకాకుండా గ్రామంలో ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో పర్యటించి కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ఎవరెవరితో కలిశారని సర్వే చేశారు. అంతేకాకుండా గ్రామంలో ప్రతి వీధిలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా హైడ్రోక్లోరిక్విన్ స్ప్రే చేయించినట్లు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శి తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సర్వేలో కరోనా సోకిన వ్యక్తితో 35 మంది ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నారని, మరో 85 మందికి సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నట్లు తేలిందని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ తాయ్ బజార్ వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో 2 వ్యక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో మున్సిపల్ మేనేజర్ మనోహర్రావు తాయ్ బజార్ వేలంపాటను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తాయ్ బజార్ వేలంపాట ఒకసారి వాయిదా పడింది. రెండవసారి వేలాన్ని వాయిదా వేశారు. త్వరలోనే తేదీని ప్రకటించి నిర్వహిస్తామని మున్సిపల్ మేనేజర్ మనోహర్రావు పేర్కొన్నారు. మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామం మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ స్కూల్ చైర్మన్ గోవింద్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క చదువు ఇంటి వద్దనే ఉండి నేర్చుకునే విధంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కరోనా వ్యాధి ప్రబలడంతో పాఠశాలలో ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్న సందర్భంగా విద్యార్థులకు ఇంటి వద్దనే విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందించారు. తల్లిదండ్రుల కొంత సమయం కేటాయించిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి వహించి పిల్లలు చదువుకునే విధంగా సహకారం అందించాలని గ్రామ సర్పంచ్ విఠల్ గురూజీ కోరారు. మన తెలంగాణ ప్రభుత్వము ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మేనూరు గ్రామము మోడల్ స్కూల్లో కనుక మన యొక్క ప్రభుత్వము ఇంత కరోనా సందర్భంలో అయినప్పటికీ కూడా పిల్లలను దృష్టిలో ఉంచుకొని, మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మన యొక్క తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్
గారు మనకు ఎంతో మన పిల్లలకు దృష్టి ఉంచుకొని ఈ పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. బాజిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిజిన్ జనరిక్ ఫార్మసీని మండల ప్రజాప్రతినిధి ప్రారంభించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ బాజిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిజిన్ జనరిక్ ఫార్మసీని స్థానిక ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, మండల రైతు సమన్వయ సమితి చైర్మన్ పీసురాజు బాలరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కృషి వల్ల జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మెడిజిన్ జనరిక్ ఫార్మసీ దర్పల్లి మండల కేంద్రానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనరిక్ మందుల వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా ఉంటుందని వారు తెలియజేశారు. డాక్టర్లందరూ జనరిక్ మందులను వాడి ప్రజల ఆరోగ్యాలను అతి తక్కువ ఖర్చులోనే రక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన జనరిక్ మందులతో ఎటువంటి తేడాలు ఉండవని, కంపెనీ పేరు వేరైనా మందులలో ఒకే ఫార్ములా ఒకే డ్రగ్ ఉంటుందని చెప్పారు. జనరిక్ మందులలో కంపెనీ వేరైనా మూల పదార్థం ఒకటే ఉంటుందని, జనరిక్ మందులలో ఫార్మసీ కంపెనీల తయారీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ జనరిక్ మందులపై ఉండకపోవడం వల్ల ప్రజలకు అతి తక్కువగా జనరిక్ మందులు లభిస్తాయని, జనరిక్ మందులు చాలా మంచివని, వీటిని ప్రజలందరూ వాడాలని వారు చెప్పారు. మార్కెట్లో వాడే ఇతర మందులకు మరియు జనరిక్ మందులతో ఎలాంటి తేడాలు ఉండవని, ప్రజలందరూ వీటిని గ్రహించి జనరిక్ మందులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు ఏ విధంగా ఉన్నాయి? రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సభ్యుడైన ఖ్యాతం సంతోష్ కుమార్కి వన్యప్రాణి ఛాయాచిత్ర గృహంలో ప్రతిభను కనబరుస్తున్నందుకు తెలంగాణ ఎంపీచే అభినందనలు అందుకున్న ఖ్యాతం సంతోష్ కుమార్కి నేటి జన్మదిన రోటరీ క్లబ్ అధ్యక్షులు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు సంఘాల జాతీయ పిలుపులో భాగంగా మోపల్ మండల కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మోతాడు గ్రామంలో ఇటీవల మోతేవి వెంకటి, నానా మోతేవి, లింగన్న ఇటీవల అనారోగ్య కారణంగా మరణించిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దల గంగారెడ్డి ఆ కుటుంబాన్ని గురువారం రోజు వారి కుటుంబ సభ్యులనే పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఉచితంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, తప్పనిసరి వెళ్ళినప్పుడు ముఖానికి మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించండి. అర్బన్ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా. గల్ఫ్ కార్మికుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం. బాధితుడిని పరామర్శించిన తెలంగాణ జాగృతి నాయకుడు. పంటల సాగు చర్యలకు వేదికలుగా, కర్షకులకు కానుకగా రైతు వేదికలు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్. రోజు రోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ 538కి చేరిన మొత్తం కేసుల సంఖ్య అర్బన్లోనే అత్యధికం. ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం. కార్యాలయాలకు రావాలంటేనే జంకుతున్న వైనం. పని దినాలు కుదించాలని ఉన్నతాధికారులకు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GT12. స్టే హోమ్, స్టే సేఫ్.